దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడ, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. కీడు చేవారు దేవుని చూచినవాడు కాడు. చూడండి, చెడిపోయినటువంటి అసహ్యమైనటువంటి కార్యములను ఎవరు చేస్తారు? ఎవరైతే తమ యొక్క మనసులో జీవము గల దేవునికి చోటు ఇవ్వరో వారు చెయ్యరాని కార్యములు చేయవారుగా ఉంటారు. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తూ భక్తిహీనులుగా ఉండి ఎల్లప్పుడూ కూడా చెడు కార్యములనే అనుసరించి నడుచుకునేవారుగా ఉంటారు. అంతేకాదు అవివేక హృదయము గలవారే బుద్ధిహీనులుగా ఉండి తమ వాదములు యందు వ్యర్థులుగా జీవిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏం సెలవిస్తున్నారు? మంచి చేయువారు దేవుని సంబంధి, చెడు చేయువాడు అపవాది సంబంధి. కనుక ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా మంచి కార్యములను చేయవారుగా ఉండాలనే ప్రభు ఆజ్ఞాపించి ఉన్నారు. కానీ దుష్టత్వంలోనే జీవిస్తూ దుర్నీతిని కలిగి చెడిపోయినటువంటి అసహ్యమైనటువంటి కార్యములను ప్రేమిస్తూ వాటి ప్రకారము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి మానవుడు కూడా పాప శాపము చేత నశించిపోవడం దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పాప శరీరాకారంతో వచ్చి పాపరహితుడుగా జీవించారు. ఆయన తన విలువైనటువంటి పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని ఈ లోక మానవాళి కొరకే అని చిందించున్నారు. ఆయన యొద్దకు వచ్చి ఆయన శిలువ రక్తము ద్వారా ఆ చెడిపోయినటువంటి ఆ జీవితాన్ని, ఆ పాప జీవితాన్ని, అసహ్యమైనటువంటి ఆ జీవితాన్ని ఒప్పుకొనినప్పుడు దేవుడు తన శిలువ రక్తము చేత ఆ ప్రతి అపవిత్రమైన జీవితాన్ని తీసివేసి ఎంతో పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన ప్రజగా చేసుకొని ఒక మంచి శక్తివంతులుగా, మంచి జ్ఞానవంతులుగా, అలాగే మంచి సాక్షులుగా ఈ సమాజంలో దేవుడు నిలబెడతారు. ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా మార్చుకొని ఆయన కొరకు ఎంతో పరలోక రాజ్యానికి వారసునిగా సిద్ధపరచుకుంటారు. కనుక చెడు కార్యములను చేయవారుగా కాదు, కానీ మంచి కార్యములు చేయవారుగా ఉండి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనము సిద్ధపడేవారిగా ఉండాలి. దేవునికి విరోధమైనటువంటి ప్రతి అసహ్యమైనటువంటి కార్యములను బ్రతికినంత కాలము వాటిని చేయవారిగా ఉండడం కాదు, కానీ వాటిని విడిచిపెట్టి ఎప్పటికైనా వాటిని అసహించుకొని ఆ మార్గంలో నుంచి బయటికి వచ్చి దేవుడు సిద్ధపరిచిన మంచి మార్గంలో పరిశుద్ధమైనటువంటి మీ కొరకు ఏర్పాటు చేసిన రజ మార్గమందు మీరు నడిచినప్పుడు మీ జీవితంలో నెమ్మది, సమాధానము, మీ యొక్క జీవితము కూడా అనేక మందికి ఆదర్శకరముగా, అంతేకాదు ప్రయోజనకరముగా, మీ కుటుంబాలకి మీకు దీవెనకరముగా ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారింటి వారికి రక్షణ కలిగించండి. వారిని వారి కుటుంబాన్ని గొప్పగా పోషించండి. కీడు శోధనాపాలను తప్పించండి. యాక్సిడెంట్ని తప్పించండి. అనారోగ్యాలు ముట్టి స్వస్థపరచండి. సాతాను శోధనలు దూరపరచండి. ఉద్యోగాలలో, వివాహాలలో, సంతాన విషయంలో ప్రతి ఒక్క విషయం మందు అయ్యా వారికి ఏది అవసరత కలిగి ఉన్నారు, వేటి కొరకైతే ప్రార్థిస్తున్నారో వాటిని వారికి దాయిచేయమని సమస్తాన్ని నీకు అప్పగించుకుంటూ ఈ ధనమంతా కాపుదల మెండుగా అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.